స్వయంగా ఒక ఆడది తనకు తానుగా వచ్చి తన బాధలన్నీ కూడా నీతో పంచుకుంటుంది అంటే, చెప్పుకుంటుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే వాళ్ళ బాధలు నీతో చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు నిన్ను తన ఇంటిలో మనిషిగా, కుటుంబంలో ఒక వ్యక్తిగా ఖచ్చితంగా భావిస్తున్నారు. అలా చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళని నువ్వు ఏమాత్రం చులకన చేయాల్సిన అవసరం లేదు. తక్కువ చేసి చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీలైందా సలహా ఇవ్వు, లేదంటే మౌనంగా వాళ్ళు చెప్పేవి విని జాగ్రత్తగా ఉండు. ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతున్నావంటే వాళ్లకు అంత అర్హత ఉందా లేదా అనేది నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి కదా. నిన్ను ముంచేసి పోయినోళ్ల కోసం నువ్వు అలా కుంగిపోతే నీ అంత బుర్ర తక్కువ వాడు ఎక్కడా లేడు అని తెలుసుకో. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు, పీకల లోతు కూడా కాదు, మళ్ళీ కోలుకోలేంతగా. మరి ఎందుకు నీకు అంత ప్రేమ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపో. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవు అని నువ్వు మర్చిపోకు. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు పక్కవాడితో పోల్చుకోకు. ఏమో వాడు ఎన్ని దరిద్రాల్లో ఉన్నాడో నీకేం తెలుసు చెప్పు. ఒక్కసారిగా జీవితం మారిపోయే పని ఉంటే ఎంత కష్టపడైనా సరే అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది. ఏది ఒక్కరోజులో జరగదు కదా. అలా జరిగింది అంటే అది ఖచ్చితంగా రేపు అన్న రోజు నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అని తెలుసుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది వస్తుంది. ఎవరు ఆపినా ఎవరు అడ్డుకున్నా సరే. నువ్వు చేసే కష్టానికి ప్రతిఫలం ఒక్కోసారి తారుమారవుతుంది. ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటే ఆట రసవత్తరంగా ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఎప్పుడూ ఫలితాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం సృష్టించిన ఫలితాలు గొప్పగా ఉండాలి. నీ ఆటలు సాగినన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి దారులన్నీ మూసుకుపోతే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా సరే రాటుదేలగలడు. నువ్వు నీ వాళ్ల కోసం ఎంత చేసినా చిటికలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించు. కేవలం ఒక మాట నీ నోటి నుంచి బయటపడినంత సమయం, అప్పుడు నువ్వు నీ వాళ్ల కోసం ఎంత చేశావన్నది లెక్కలోకి రాదు. నువ్వు ఎంత మాట అన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది. మనవాడే కదా అని ఎవరూ అనుకోవడం లేదు. అవును కదా. మాట తేడా వస్తే చాలు నువ్వెవరో అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. ఇక్కడ మంచిగా ఉండి ఏం లాభం చెప్పు? ఎవరికి ఏమీ పట్టదు కదా. 5 వేళ్లు నోటిలోకి వెళ్ళడానికి కదా ఈ జంజాటమంతా. మరి ఎందుకు ఆ 4 మెతుకులు దొరికినా సరే ఇంకా దేనికోసం నీ పోరాటం, ఆరాటం? సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టాన్ని దోచుకోకు. పైకి వెళ్తున్న వాడిని కిందికి లాగకు. మరో జన్మంటూ ఉంటే సాధించి తీరతానని ప్రమాణాలు చేసుకో. ఈ జన్మలోనే సర్వశక్తులు ఒడ్డి ముందుకు నడు. ఏమో మరో జన్మలో పుట్టుక ఉందో లేదో ఎవరికి తెలుసు చెప్పు. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపేంత మంచి సమాజం నీ చుట్టూ అస్సలు ఉండదు కదా. ఆలోచించు. దూసుకుపోతావో తొక్కుకు వెళ్తావో నీ ఓపిక, కాని తరువాత జన్మకు వాయిదా వేయకు. తల్లి బాధ తెలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి ఘోష వినకపోయినా పర్వాలేదు. నీకు మాత్రమే నీ స్వార్థం ముఖ్యం అనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు ఏంటో గుర్తు తెచ్చుకో. అన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి కూడా. నీలానే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఎన్నో ఆశలు పెంచుకొని పొట్ట కట్టుకొని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. వాళ్ళని అలా వదిలేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నావో ఆలోచించు. వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు. వాటికి విలువ కట్టలేవని గుర్తుపెట్టుకో. బ్రతికున్నప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు. అదే వాళ్ళకి
కోట్లు అనే గుర్తుంచుకో. నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఇక్కడ ఎవ్వడూ వినడు, పట్టించుకోడు. అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలకి కూడా చెబుతారు. ఇక్కడ జ్ఞానం గొప్పదే, కానీ పైసా లేని ఆ జ్ఞానాన్ని కారు మబ్బులా కమ్మేస్తుంది. డబ్బు లేని మబ్బులు రాని వర్షం, వెళ్ళలేని చోటు ఏదీ ఉండదు. డబ్బుతో పొందలేనివి మాత్రం ఉంటాయి, అవి మనశ్శాంతి, తృప్తి. నువ్వు గొప్పగా బ్రతకాలా లేదా గొప్ప కోసం బ్రతకాలా అనేది నువ్వు నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలనేది అర్థమవుతుంది. గొప్పగా బ్రతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. గొప్ప కోసం బ్రతకాలనుకున్నవాడు తన గురించి డప్పు కొట్టుకుంటూ తిరుగుతాడు. నెమ్మదిగా సాగి ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుంది. చంకలు గుద్దుకొని డప్పు కొట్టుకునేవాడి బ్రతుకు ఎప్పుడూ కూడా వీధి అరుపులకే పరిమితం అవుతుంది కదా. అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వు తక్కువ చేసుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళు. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా సరే దానికి తగ్గ ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అని తెలుసుకో. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప అద్భుతం జరగదు కదా. మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అన్న దాని మీదే మన కళ నిజమవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. నీ గొప్ప కళలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచే ఆ కళ కోసం కొంతైనా శ్రమించు. నీ కళ ఎందుకు నెరవేరదో మనం చూద్దాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతున్నా నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినపడుతూనే ఉంటాయి. ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు. మొరిగి మొరిగి అలసిపోయి అక్కడే ఆగిపోతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవ్వరి దగ్గర చేయి చాచకు. ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారుతుంది కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి మీద ఆధారపడకు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది కాబట్టి. ఎవరో వస్తారులే, ఏదో చేస్తానని ఎప్పుడూ ఆశపడకు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనపడవు. నడిచి వేళ్లే తప్ప నీ దగ్గర లేని లగ్జరీ లైఫ్ కోసం ఆశపడకు. అలా చేస్తే నువ్వు వెళ్లే గమ్యానికి చేరుకునే సమయం తగ్గుతుంది. చివరిగా చెప్పేది ఒక్కటే, ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివే వెళ్ళు, గుంపుతో కాదు. అర్థమైందా? నీతో వచ్చేదెవరో నీకు తెలియాలి అంటే నువ్వు సకల దరిద్రాలను ఖచ్చితంగా రుచి చూడాలి. నిన్ను నమ్మేదెవరో తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలి అంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ మేలు కోరే వాళ్ళెవరో తెలియాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి. నీ ప్రాణ స్నేహితులు ఎవరో తెలియాలి అంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి. ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత బయటపడదు. ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఎవడు నీ నమ్మకాలను మోయడానికి ఇక్కడ సిద్ధంగా లేరు కాబట్టి. నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు. మధ్యలో ఊహించని ఎత్తుపల్లాలు రాకమానవు. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందే సిద్ధంగా ఉంటే ఎప్పటికీ బాధపడాల్సిన పని ఉండదు కదా. ఎవ్వరి దగ్గర నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం నీకు లేదు కదా. ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోవడం అంతకన్నా కష్టమని తెలుసుకో. ఇష్టముంటే సరిపోదు, బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా. లేకపోతే గాలిలో పేక మెడల్లా కూలిపోతాయి. పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా సరే నిర్దాక్షిణ్యంగా నిన్ను పక్కకు తోసేస్తారు. జాగ్రత్త. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నిన్ను శత్రువుల్లా చూస్తారు. ఎందుకంటే నీకంటూ సమయం రావాలి. అప్పటి వరకు నీ మాట, నీ చెవులు కూడా విని వదిలేస్తాయి. అంతే, ఏవి కూడా నీకు సాయం చేయవు. నువ్వు శబ్దం చేయడం కాదు, నువ్వు వేసే అడుగుల శబ్దం విని వేరొకడు నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని
నీ ముందు నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా చేయాలో ముందు నువ్వు దాన్ని గుర్తించి ఆలోచించు. ఎవరి కోసం ఎదురు చూడకు, ఎవరిని బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించకు. నిన్ను నువ్వు ఎన్నాళ్ళు నిరూపించుకుంటూ ఉంటావు? అయినా ఎవరి కోసం నిన్ను నువ్వు నిరూపించుకోవాలి చెప్పు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి వెళ్ళేవాళ్ళని బ్రతిమాలుతున్నావంటే నువ్వు దిగజారిపోతున్నావని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ల కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమిలాడినా వినిపించుకోకపోతే వెళ్ళని, వదిలేసే. గొప్పవాడిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడేవాడిని వదిలేయాలి. కాబట్టి వదిలేసే. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళేదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తుంటారు. ఇక నుంచైనా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో తెలుసుకో. నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నప్పుడు మాత్రం నువ్వు గుర్తు పట్టలేనని చుట్టరికాలు వచ్చి నిన్ను చుట్టేస్తాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారడానికి కావలసిన దారులు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, ఫలానా పని చేస్తే చిన్న చూపు చూస్తారని వెనకడుగు వేయకు. నచ్చని పని, కడుపు నిండా తిండి, ఉండటానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవని తెలుసుకో. ఒక ఆడది తన జీవితంలో జరిగే ప్రతి విషయాలు నీతో చెప్పుకుంటుంది అంటే అది సంతోషమైనా బాధైనా అన్ని విషయాలు నీతో పంచుకునేది కేవలం ఇద్దరితోని. ఒకటి కన్న తల్లి, 2 నమ్మకమైన కట్టుకున్న భర్త. ఈ ఇద్దరితో కాకుండా ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే తాను నిన్ను పూర్తిగా నమ్మింది అని అర్థం. ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు, కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం అవసరమే కదా. ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు కావాల్సింది దక్కి తీరుతుంది. రోజు ఒకే దారిలో వెళ్తే ఏం దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోతాడు. ఈ దారి తప్ప మరే దారి నాకొద్దంటూ నడిచేవాడికి నిధులు ఎన్నో కంటపడచ్చు. ఇదంతా జగన్నాటకం. మనం కేవలం పాత్రదారులమే. మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా వస్తూనే ఉంటాయి. ఆలోచించు. ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ మనోగతంతో పని ఉండదు, కేవలం అవసరాల కోసం ఆడే ఆటలు తప్ప. నీ బాధను నువ్వే భరించాలి, లేకపోతే నలుగురు నిన్ను చులకన చేసి చూస్తారు. ఏం అవసరం ఉంది నీ కష్టాలతో పక్కోడికి? ఇక్కడ పనికి వస్తే వాడుకుంటాడు తప్ప. పరాయి వాడి కష్టానికి కనీసం అయ్యో అని నిట్టూర్చే వారే కరువైపోయారు. ఇలాంటి సమాజంలో నీ బాధ నీ మౌనంతో నెట్టుకురావాలి తప్ప పొరపాటున కూడా ఇతరులకి చెప్పకూడదు అని తెలుసుకో. ప్రతి ప్రయాణం మనకు నచ్చినట్లు ఉండదు. మనకు నచ్చిన ప్రయాణం చేయడానికి మన పరిస్థితులు అనుకూలించవు కదా. అందుకే నువ్వు వెళ్లే దారిలోనే ఆనందం వెతుక్కో. ఆ దారిలోనే నీ గమ్యానికి తగ్గట్టుగా నువ్వు మలుచుకోవాలి, నీ దారిని మార్చుకోవాలి. ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగనడం తప్పు కాదు. కానీ ఆ కలలోనే కాలం వెళ్లదీస్తే నీ అడుగు ముందుకు పడేది ఎప్పుడు? ఆలోచించు. కాలం మహా చెడ్డది. గడిచిపోయాక బాధ పెడుతుంది. గడపకు ముందు చాలా తేలిగ్గా, సులువుగా అనిపిస్తుంది. సమయం విలువైనది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు మారుతావు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.